చిన్న ట్రిప్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇది కూడా సడన్ ప్లానే, ఇంకా పిల్లల ఆనందం కోసం. దేవుడు హలో బ్యూటిఫుల్ ఫ్యామిలీ, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా స్వీట్ హోమ్. ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అవుతుంది. మార్నింగే 3:30కి లేచేసి నా వర్క్స్ అయితే స్టార్ట్ చేసుకున్నాను అనమాట. ఎందుకు ఇంత ఎర్లీగా లేచానా అనుకుంటున్నారా? చెప్తా. ఇక ఉదయాన్నే లేవగానే క్లీనింగ్తోనే స్టార్ట్ చేసుకున్నాను. ఆ రోజు నాకు వాక్యూమ్ క్లీనర్ ఎంత హెల్ప్ అయిందో. ఈ వాక్యూమ్ క్లీనర్ కొన్నప్పటి నుంచి నా వర్క్స్ అన్ని కూడా చాలా సింప్లిఫై అయిపోయాయి. ముందైతే సోఫాస్ క్లీన్ చేయాలన్నా, మ్యాట్రస్ క్లీన్ చేయాలన్నా జస్ట్ దులపటమో లేకపోతే ఏదైనా ఒక బ్రష్ తీసుకొని, క్లీనింగ్ బ్రషెస్ ఏమైనా ఉంటాయి కదా, దాంతో క్లీన్ చేసుకోవటమో చేసేదాన్ని. కానీ అంత నీట్‌గా క్లీన్ అయ్యేవి కూడా కాదు. బట్ ఇప్పుడు ఈ అగారో వాక్యూమ్ క్లీనర్‌తో నాకు ఆ సమస్య లేకుండా పోయింది. సక్షన్ మోడ్స్ ఉండడం వల్ల నాకు చాలా ఫ్రీ అయిపోయిందనమాట. వర్క్స్ అన్నీ కూడా చాలా సింపుల్‌గా అనిపిస్తోంది. మనం పరకపెట్టి చిమ్మే పనే లేకోకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ నాకు చాలా హెల్పింగ్‌గా ఉంది. ఆడుతూ పాడుతూ చేసేయచ్చు వర్క్స్ అన్నీ కూడా. చాలా హాయిగా అనిపిస్తుంది నాకు ఇప్పుడైతే. అబ్బో! ముందైతే ఎంత హెక్టిక్‌గా అనిపించేదో, ఇప్పుడు ఆ సమస్యే లేదు నాకు. అండ్ నేను ఇక్కడ మాప్ పెడుతుంటే ఒకటి అబ్జర్వ్ చేశాను. నార్మల్‌గా చీపురు పట్టి చిమ్మేటప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. వాక్యూమ్ పెట్టడం వల్ల ఏంటంటే సక్షన్ మోడ్ ఆన్ అవుతది కదా, అది ఉండడం వల్ల ఏంటంటే డస్ట్ అనేది అస్సలు ఉండదు. మాప్ స్టిక్ ఆన్ అవ్వట్లేదు. బట్ కానీ అప్పుడైతే చీపురుతో స్టిక్ ఆన్ అయిపోయేది. ఫైనల్లీ ఒక హాఫ్ అన్ అవర్ లో వర్క్స్ అన్ని కంప్లీట్ చేసేసా. హలో ఫ్యామిలీ, గుడ్ మార్నింగ్. ఇవాళ అయితే ఇంకా మేము ఒక చిన్న ట్రిప్ కి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. లైక్ చిన్నదంటే చిన్నది కాదండి, ఒక 3 days ట్రిప్ అనమాట. అన్నవరం, సింహాచలము, అరకు ఇవన్నీ కూడా వెళ్ళొద్దాం అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాము. ఇది కూడా సడన్ ప్లానే, యాక్చువల్ లాస్ట్ ఇయర్ ప్లానే ఆఫ్ కోర్స్. బట్ కానీ ఇప్పుడు వెళ్ళొద్దు అనుకుంటూనే ఏదో అలా సడన్ గా ప్లాన్ చేసేసుకున్నాము. అన్న కూతురు వచ్చింది కదా, తనైతే ఇంకా ఫీల్ అవుతుంది అనమాట. సడన్ గా క్యాన్సిల్ చేసేపాటికి ఇంకా పిల్లల ఆనందం కోసం వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. మేము కూడా అస్సలు ఎప్పుడు కూడా వెళ్ళిన ప్లేస్ అయితే కాదు. ఫర్ ద ఫస్ట్ టైం వెళ్తున్నాము అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకోవడానికి. అండ్ అలాగే సింహాచలం ఇవన్నీ కూడా టెంపుల్స్, అండ్ అలాగే వైజాగ్ బీచ్, అరకు ఇవన్నీ కూడా చూసుకుందాం. సో మీరు కూడా మాతో పాటు వచ్చేసేయండి, మీకు కూడా షేర్ చేస్తాను. సో లెట్స్ గో. ఏం కేసు? ఇక మేము వచ్చేసి ఈ వెహికల్ మాట్లాడుకున్నాం అనమాట. ఎర్టిగా న్యూ మోడల్ 2026 మోడల్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా జర్నీ చేయాలి అంటే వెహికల్ బాగుండాలి, లేకపోతే వామిట్ సెన్సేషన్, బ్యాడ్ స్మెల్ వచ్చింది అనుకోండి చాలా కంజెస్టెడ్గా ఉంటుంది. మేము స్టార్ట్ అయ్యే పాటికి ఆల్మోస్ట్ 7:30 అవుతుందిలేండి. ఇంకా గన్నవరం మీదుగా వెళ్తున్నాం అనమాట. మా రూట్ మ్యాప్ లో ఫస్ట్ వచ్చేసి ద్వారకా తిరుమల దర్శనం చేసుకున్న తర్వాత అన్నవరం బయలుదేరుతాము. ఇంకా ద్వారకా తిరుమల వెళ్లే లోపు ఆకలి చంపేస్తుంటేను ఒక క్యాంటీన్ దగ్గర ఆపేసాం అనమాట. ఇక్కడ టిఫిన్స్ చేద్దాం అని చెప్పేసి. ఆ రోజు వెదర్ ఎంత సహకరించిందంటే అక్కడక్కడ వర్షాలు పడుతూ క్లౌడీగా చాలా ఫ్రెష్ ఎయిర్ అనమాట. చాలా బాగా అనిపించింది మార్నింగే మాకైతే. మేము ట్రిప్ వెళ్లే ముందు వరకు ఎంత ఎండలో, అసలు ఆ హ్యూమిడిటీకి ఎక్కడికి వెళ్ళాలని కూడా అనుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్సిల్ చేసాము. ఆ తర్వాత మళ్ళీ ఇలా సడన్ ప్లాన్ చేసుకున్నాం అనమాట. మెయిన్ మనము ఏదైనా దర్శనానికి వెళ్తున్నాము అంటే పిలుపు రావాలి. దేవుడి నుంచి పిలుపు వచ్చిందంటే అస్సలు ఆగం కదా. నిజంగా నాకు కూడా అలానే అనిపించింది. ఆ రోజు మేము ఎంత వద్దు అనుకున్నా కూడా బయలుదేరాల్సి వచ్చింది. ఇంకా మేమైతే టిఫిన్స్ చేస్తున్నాము. ఇడ్లీ, దోశ, పూరి ఇవైతే ఆర్డర్ ప్లేస్ చేసుకున్నాం అనమాట. ఎవరికి నచ్చింది వాళ్ళు తింటున్నాం ఇక్కడ. నాకైతే ఆ వెదర్ కి ఎంత హ్యాపీ అనిపించిందో. చాలా జాయ్ఫుల్ గా డే అయితే స్టార్ట్ చేసాము ఆ రోజు. లాస్ట్ బ్లాగ్ లోనే షేర్ చేశాను కదా మచిలీపట్నంకి వెళ్ళాము అని చెప్పేసి. ఆ వ్లాగ్ లో మొత్తం మేము ఎంత కంజెస్టెడ్ గా, ఎంత సఫకేట్ గా ఫీల్ అయ్యామో మాకే తెలుసు. ఆ జర్నీ అయితే మాత్రం చాలా వరస్ట్ జర్నీ. బట్ ఈ రోజు అలా కాదు, చాలా ఫ్రెష్ గానే డే స్టార్ట్ అయింది. మీరు క్లౌడ్స్ చూస్తే మీకే అర్థమై ఉంటది. చాలా బాగుంది ఆ రోజు డే అంతా కూడా. మేమైతే డివోషనల్ సాంగ్స్ ప్లే చేసుకుంటూ వెళ్తున్నాం. ఇంక ఇక్కడైతే మనం లెఫ్ట్ తీసుకుంటే ద్వారకా తిరుమల అనమాట. స్ట్రైట్ అలానే వెళ్ళామంటే ఏలూరు వస్తుంది. ఇక్కడ నా మోస్ట్ ఫేవరెట్ జర్నీ స్టార్ట్ అయిందని చెప్తాను. ఎందుకంటే ఎంత
బ్యూటిఫుల్‌గా ఉంటదంటే నేచర్ అంతా నా ఊళ్ళోనే ఉన్నట్టుగా అనిపిచ్చింది. మీరే చూడండి ప్రతి ఒక్కటి కూడా క్యాప్చర్ చేశాను. మొత్తం గ్రీనరీతోనే ఫిల్ అయి ఉంటుందనమాట. ఆ వెదర్‌కి, గ్రీన్స్ అసలు ఐ ఫీస్ట్ అండి. నిజంగా చాలా హ్యాపీ అనిపిచ్చింది. అందుకే మీకు కూడా షేర్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ ప్లేస్‌ని విజిట్ చేశాను. ముందు కూడా నేను ఇలానే ఎంజాయ్ చేశాననమాట. అందుకోసమే చెప్తున్నాను. మొత్తం గ్రీన్స్‌తో ఫిల్ అయి ఉంటుంది. చూస్తున్నారు కదా! అసలు ఆ క్లౌడ్స్‌కి, ఆ గ్రీన్స్‌కి సూపర్బ్‌గా ఉంది. వరహమూర్తి శ్రీ నరసింహ. ఎవరైనా ఈ ప్లేస్‌ని విజిట్ చేయలేదు అంటే డెఫినిట్‌గా విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి. చిన్న తిరుపతి అని కూడా అంటారు ద్వారకా తిరుమలని. ఈ వేని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా దర్శనం చేసుకోండి. మనం తిరుపతికెళ్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఈ ప్లేస్‌కొస్తే కూడా అంతే ప్రశాంతంగా అనిపిస్తది. ఇక ఆర్చ్ చూసారు కదా! అదే వెల్కమింగ్ అనమాట. ఇంకా ద్వారకా తిరుమలకి స్టార్టింగ్ పాయింట్ అది. అండ్ ఇక్కడ చూసారు కదా! గరుత్మంతుడు ఉంటారు. ఇక్కడ మనం రైట్ తీసుకునేసి స్ట్రెయిట్‌గా వెళ్తే అక్కడే అనమాట లెఫ్ట్ సైడ్‌కే టెంపుల్ ఉంటుంది. అయినా రూట్ మ్యాప్ గురించి కంగారు పడాల్సిన పనే లేదు. మ్యాప్‌లో సెర్చ్ చేస్తే చాలు డెస్టినేషన్ హ్యాపీగా రీచ్ అయిపోవచ్చు. ఇక్కడ మనకు ఎంట్రీ టోల్ గేట్ ఉంటుందన్నమాట. అక్కడ అమౌంట్ పే చేసుకొని రావాలి. అది మనకు వెహికల్స్‌ని బట్టి చార్జ్ చేస్తారు. అప్పుడు కన్‌స్ట్రక్షన్‌లో ఉండింది గదా! నేను ముందు విజిట్ చేసినప్పటికి, ఇప్పటికి చాలా చేంజెస్ అయితే ఉన్నాయన్నమాట. రీకన్‌స్ట్రక్షన్ అయితే జరిగింది. అక్కడక్కడ కొన్ని చేంజెస్ అయితే చేశారు. ముందు దర్శనంకి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చేసింది. ముందైతే క్యూ సిస్టమ్ పెద్దగా లేకపోయేది. డైరెక్ట్‌గా వెళ్ళిపోయేవాళ్ళం. బట్ ఇప్పుడు అలా కాదు. చాలా క్యూ సిస్టమ్ వచ్చేసింది. అఫ్‌కోర్స్ భక్తులు వచ్చేదాన్ని బట్టి ఉంటుంది. మొత్తం అన్ని చేంజెస్ చేయటంలో. ఇక మేము కొంత దూరం వెళ్ళాక మొబైల్స్ అయితే అక్కడ కలెక్ట్ చేసుకుంటారనమాట. మొబైల్స్ అస్సలు నాట్ అలౌడ్. ఇంకా మేమైతే దర్శనం అంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నాం అనమాట. ఇప్పుడు వెళ్ళిన వెంటనే లైక్ ఒక హాఫ్ అన్ అవర్‌కి అంతా దర్శనం అయిపోయింది మాకు. ఇక దర్శనం అయితే అయిపోయింది. ఫ్రీ ప్రసాదం అయితే అటువైపు ఇస్తున్నారనమాట. దానికి కూడా మనం క్యూలో వెళ్ళేసి ఇలా పులిహోర అయితే సర్వ్ చేస్తున్నారు. అక్కడ ప్రసాదంగా ఇస్తున్నారు. అక్కడ ప్రసాదం తీసేసుకునేసి బయటకైతే వస్తున్నాం అనమాట. యాక్చువల్లీ ఇది కూడా క్యాప్చర్ చేయడానికి వీల్లేదు. బట్ కానీ నేను ఇలాగో అలాగా షూట్ చేశాను అంతే. ఇక ప్రసాదం తినేసాక మజ్జిగ సర్వ్ చేస్తున్నారండి. అసలు ఎంత కమ్మగా ఉండిందో మజ్జిగ, ఎంత తాగినా వెళ్తుంది. చాలా బాగా అనిపించింది. టేస్టీగా ఉంది. మనకి ఎక్కడైనా సరే దేవస్థానాల్లో ప్రసాదం కానీ ఏదైనా సర్వ్ చేయనివ్వండి చాలా టేస్టీగా ఉంటుంది. అంతే దేవుడు అక్కడే కొలువై ఉంటాడు అన్నదానికి నిదర్శనం ప్రసాదం. ఎక్కడికైనా వెళ్ళండి అదే అమృతమైన టేస్ట్ ఉంటుంది. ఇంకా మేమైతే హరీబరీగా ఉన్నాం అనమాట. అన్నవరంకి వెళ్ళాలి కదా, త్వరగా వెళ్ళిపోవాలి అని చెప్పేసి, స్టార్ట్ అవ్వాలని చెప్పేసి కంగారుగా పరుగులు పెడుతున్నాము. మాకు దర్శనం 10:15 కంతా అయిపోయింది. స్టార్ట్ అయ్యేపాటికి 10:40 అవుతుంది. వెహికల్ పార్కింగ్ దగ్గరే కొంచెం లేట్ అయిపోయింది అనమాట. అంతే, లేకపోతే దర్శనం అవ్వగానే ఇంకా స్టార్ట్ అయిపోయి ఉంటే ఈ పాటికి మధ్య దారిలో ఉండేవాళ్ళం. అండ్ అగైన్ ఆ బ్యూటిఫుల్ గ్రీనరీని ఎంజాయ్ చేస్తూ ఇంకా అలా జర్నీ అయితే స్టార్ట్ చేసుకున్నాము. ఇటువైపు ఎక్కడ చూసినా గ్రీన్సేనండి. అసలు ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ అంటే ఇది చాలా బాగుంటుంది. ఇటువైపు ఎవరైనా రాకపోతే డెఫినెట్ గా విజిట్ చేయండి. అండ్ 12 లోపే దర్శనం చేసుకోవాలన్నమాట ద్వారకా తిరుమలలో. అందుకోసమే హరిబరిగా దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఆ తర్వాత మరి ఈవినింగే అని చెప్పేసి అంటున్నారనమాట. అండ్ ఇప్పుడు మనం ఎంటర్ అయిపోయాము అన్నవరంకి. ఫర్ ద ఫస్ట్ టైం వస్తున్నాను అన్నవరంకి. అసలైన హ్యూమిడిటీ ఇక్కడ ఉందని చెప్తాను. ఎంత ఉక్కపోత అనిపించిందో, చాలా ఉక్కపోతగా ఉండింది ఇక్కడ. నా ఫ్రెండ్స్ ఆల్రెడీ చెప్పారు ఆ ప్లేస్ లో చాలా హ్యూమిడిటీ ఉంటుంది, నువ్వు తట్టుకోలేవు, ఎందుకు ఈ టైంలో వెళ్తున్నావు అని కూడా చెప్పారనమాట. బట్ నేను ఇంకా లేదు, వెళ్ళాలి, డెఫినెట్ గా వెళ్ళాలి అమ్మ కోసం అని చెప్పేసి వచ్చేసి ఇక్కడికి రాగానే ఈ సెక్యూరిటీ గార్డ్స్ ఓవర్ యాక్షన్ ఎక్కువగానే ఉండింది. ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా ట్రీట్ చేస్తారు. అటువైపు వెళ్ళండి అని చెప్పేసి నార్మల్ పర్సన్స్ కి చెప్తూ ఉంటారు. కొంతమందికి డైరెక్ట్ గానే వెళ్ళండి అని చెప్పేసి చెప్తారు. మనం లెఫ్ట్ తీసుకుని కార్ పార్క్ చేసి ఉంటే చాలా నడిచేది ఉండేది. బట్ కానీ మా వారు డిపార్ట్మెంట్ అని చెప్పేసి చెప్తేను ఇంకా పంపించారనమాట. ఇంకా మా కార్ అక్కడ డ్రాప్ చేసేసి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయింది పార్కింగ్ ప్లేస్ కి. ఇక్కడైతే అసలు కాళ్ళు మండిపోతాయండి చెప్పులు లేకపోతే. అందుకోసమే చెప్పులు స్టాండ్ లో పెట్టచ్చులే అని చెప్పేసి చెప్పులు వేసుకునే వచ్చేసాం. మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయిన వెదర్ కి ఈ వెదర్ కి చాలా డిఫరెన్స్ వచ్చేసింది. చాలా ఉక్కపోతగా ఉన్నింది. ఇప్పుడైతే మనం ఎంటర్ అయిపోయాము. అన్నదానం దగ్గర దాటుకొనేసి ఇంకా లోపలికైతే వస్తున్నాం అనమాట. అన్నప్రసాదం మనకి ఎంట్రన్స్ లోనే ఉంటుంది. ఇక డైరెక్ట్ గా అలానే స్ట్రైట్ గా వచ్చామంటే చెప్పుల స్టాండ్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. ఇక్కడ హోల్ అన్ని చెప్పులు ఇక్కడ వదిలేసి మనం బయలుదేరిపోవచ్చు లోపలికి దర్శనానికి. ఇక్కడ కూడా అంత ఈజీ అయితే కాదండి దర్శనం, మామూలుగా లేదు ఇక్కడ కూడా. టెంపుల్కి వచ్చామండి పైన చాలా పద్ధతిగా. చూడు
అనకూడదు దేవుడు. ఇంకిక్కడ మీకు చూపిస్తున్నాను. దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత మొబైల్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకొని ఫోటోస్, వీడియోస్ తీసుకుంటున్నాం అనమాట. ఇక్కడైతే మాత్రం చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుంది. మొబైల్స్ కలెక్షన్ దారిలోనే చేసుకుంటారనమాట. ప్రతిది కూడా డీప్‌గా చెక్ చేసి మరీ తీసుకుంటారు. స్టార్టింగ్‌లో ఎంట్రీలో మనకు కలెక్ట్ చేసుకున్న మొబైల్స్‌ని ఎగ్జిట్‌లో పెట్టింటారనమాట. అక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు మనము. అది నాకు చాలా బా అనిపించింది. ఇంక అక్కడ కొన్ని స్నాప్స్ అయితే తీసేసుకునేసి అన్నప్రసాదం కోసం బయలుదేరిపోయాం అనమాట. ఏదైనా సరే టెంపుల్స్‌కి వచ్చామంటే అన్నదానంలో తింటే చాలా మంచిది అని చెప్పేసి అంటారు కదా! అందుకోసమే మేము అన్నదానంలో తిందాం అని చెప్పేసి వెళ్తున్నాము. బట్ కానీ అక్కడున్న క్యూకి చాలా టైం పట్టేలాగా ఉందని చెప్పేసి స్టార్ట్ అయిపోయాం. తినలేదనమాట. ఇంకా మా డ్రైవర్ అయితే చాలా కంగారు పెట్టేస్తున్నాడు. త్వరగా వెళ్ళిపోవాలి. ఇంకా మేము వెళ్తున్నాము సింహాచలంకనమాట. ఇప్పుడు డైరెక్ట్‌గా సింహాచలంలో ఆల్ట్ తీసుకుందాము అని చెప్పేసి అన్నారు. టైం చూస్తున్నారు కదా! ఆల్మోస్ట్ 2:45కి ఇంకా మనం స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. అన్నప్రసాదం తినలేదు కదా! ఇక లంచ్ చేద్దామంటే మాకు హోటల్స్ చూసారా అస్సలు దొరకలేదు. అలా ఉంటది. ఏదైనా సరే నో చెప్పి అలా వెళ్ళకూడదు అనిపించింది. మాకు ఆఫ్టర్‌నూన్ లంచ్ దొరికేపాటికి ఆల్మోస్ట్ 4:30, 5:00 అయిందనమాట. ఏదో చిన్న హోటల్ దొరికితే అక్కడ లంచ్ చేసుకునేసి ఇంకా డైరెక్ట్‌గా సింహాచలంకి స్టార్ట్ అయిపోయాము. ఎంత ఆకలితో వెతుకుతున్నామంటే ఏదన్నా చిన్న హోటల్ దొరికినా చాలు వెళ్ళి తినేద్దాము అన్నంత క్రేవింగ్స్‌తో ఉన్నాం అనమాట. ప్రతి ఒక్కళ్ళం కూడా మార్నింగ్ ఎప్పుడో టిఫిన్స్ చేసాం కదా! 7:30, 8:00 అలాగా మేము టిఫిన్స్ చేసిందే. ఆ తర్వాత ద్వారకా తిరుమలలో కొంచెం అంత పులిహోర తినిందే అనమాట. అస్సలు కడుపులో ఏమీ లేదు. చాలా ఆకలేసేసింది మాకు. ఇక ఫైనల్లీ ఎలాగో అలాగా సింహాచలంకైతే చేరిపోయాము. అసలు ఇక్కడుందండి అసలైన సినిమా. ఎంత హ్యూమిడిటీ ఉందంటే అసలు గాలి పీల్చుకున్నా చాలా స్వెట్టీగా ఉంటది. ఇక్కడికొచ్చాము ఇంకా రైట్ తీసుకుంటే దర్శనానికి వెళ్ళే కొండ అనమాట. అక్కడ మాకు నో ఎంట్రీ అని చెప్పేసి స్టాప్ చేసేసారు. వెళ్ళనివ్వలేదు. ఆ గోపురం చూస్తున్నారు కదా! అది ఎంట్రీ అనమాట. పైన కొండ మీద నామాలు చూస్తున్నారు కదా! అక్కడ దేవుడి దర్శనానికి వెళ్ళే ప్లేస్. ఆ రోజంతా టెంపుల్ క్లీనింగ్ ఉంది. నెక్స్ట్ డేనే స్వామివారి పుట్టినరోజు అని చెప్పేసి అక్కడే మమ్మల్ని ఆపేశారనమాట సెక్యూరిటీ గార్డ్స్. వెళ్ళనివ్వలేదు. ఉదయాన్నే 5 గంటలకి రండి అప్పుడైతే మీకు దర్శనానికి పంపిస్తాము అని చెప్పేసి అనేపాటికి ఇంకా మాకేం చేయాలో తెలియక బీచ్ కన్నా వెళ్దాము అని కూడా అనుకున్నాము. బట్ కానీ అప్పుడు మాకున్న హెక్టిక్ సిచ్యువేషన్‌కి వద్దులే అనుకున్నాం. అప్పటికే జర్నీ చేసి చాలా టైర్డ్ అయిపోయాము. అందుకోసమే వద్దనుకున్నాము అండ్ రూమ్ సర్చింగ్ స్టార్ట్ చేసుకున్నాం అనమాట. ఫైనల్లీ మాకు ఎదురుగానే ఒక రూమ్ అయితే దొరికింది. లాడ్జ్‌లో రూమ్స్ అయితే దొరికాయనమాట. ఇక వాళ్ళైతే మనకు రూమ్స్ చూపిస్తున్నారు. ఓకేనా కాదా అనేది అంతా అబ్జర్వ్ చేస్తూ ఉందనమాట అమ్మ. ఇంక ఓకేలే జస్ట్ 1 నైట్ మాత్రమే కదా అని చెప్పేసి ఓకే చేసేసాము. అది కూడా టెంపుల్‌కి ఎదురుగానే దొరికిందనమాట. మాకు ఇంకా అది దగ్గరలో ఉండేపాటికి అదే ఫిక్స్ అయిపోయాము. మాకైతే అస్సలు నచ్చింది ఈ బెడ్స్ మాత్రమే. ఈ బెడ్స్‌లో అస్సలు పడుకోబుద్దే కాదు. అంత మెత్తగా ఉంటే ఎలా అండి పడుకోబుద్ధి అవుతుంది. నచ్చనే లేదు మాకు అస్సలు. బట్ తప్పదు కదా! ఇంకేవో ఒకటి ఉండిపోవాలని చెప్పేసి వచ్చేసాం అనమాట. లగేజ్ మొత్తం షిఫ్ట్ చేసేసి ఇంకా రూమ్స్‌లో మొత్తం సర్ది పెట్టేసుకున్నాము. ఇదిగోండి ఇక్కడ రూమ్ విండో నుంచి మొత్తం కొండంతా కూడా కనిపిస్తదనమాట. అంత దగ్గరలో తీసుకున్నాము. మాకేంటంటే కొంచెం కంజెస్టెడ్ గానే అనిపించాయి రూమ్స్. బట్ ఓకేలాగే ఉన్నాయన్నమాట. ప్రతిదీ ఎంత చూసినా సేమ్ రూమ్సే. బట్ ఒకటి చిన్నది, ఒకటి పెద్దది అలా ఉన్నాయన్నమాట. ఇక రూమ్స్ గోల్ వదిలేద్దాం. ఒక మినీ టూర్ అయితే ఇచ్చేస్తాను. సో మేము ఉంటున్న రూమ్ అయితే ఇదనమాట. 2 రూమ్స్ తీసుకున్నాము పక్క పక్కనే. ఇంక ఇలా డోర్ ఓపెన్ చేయంగానే లెఫ్ట్ కి వెళ్ళగానే మనకు బెడ్స్ ఉంటాయన్నమాట. అండ్ రైట్ సైడ్ వాష్రూమ్ ఉంటుంది. మెయింటెనెన్స్ పెద్దగా లేదులేండి. జస్ట్ నార్మల్ గా చెప్పాలంటే ఓకేగా ఉన్నాయి రూమ్స్. అండ్ చూసారు కదా ఒక కాట్ అయితే ఉంటుంది. అది డబుల్ బెడ్ అనమాట. ఏసీ రూమ్స్ 2 కూడా ఏసీ రూమ్సే తీసుకున్నాము. అండ్ యాజ్ యూజువల్ కెటిల్ పెట్టారు. 2 గ్లాసెస్ ఇలా అయితే కాఫీ కప్స్ ఇలాంటివన్నీ కూడా ప్లేస్ చేశారనమాట. ట్రేలో టీవీ ఉంటుంది. ఇలా టీవీకి పక్కనే రైట్ సైడ్ కి వాష్రూమ్ ఉంటుంది అనమాట. మెయిన్ వాటర్ అయితే ఎంత ఫ్రెష్ వాటర్ అసలు చాలా మంచి వాటర్ ఉన్నాయి ఇక్కడ. మనం ఎక్కడ లాడ్జ్ లో రూమ్స్ తీసుకున్నా మెయిన్ చూసేదే ఈ వాష్రూమ్స్ అనమాట. నేనైతే వాష్రూమ్స్ నీట్ గా లేకపోతే అస్సలు ఉండలేం మనం. ఉన్నంతలో చాలా నీట్ గా క్లీన్ గా ఉంచారనమాట. నాకైతే మంచిగానే అనిపించాయి. వాష్రూమ్స్ బాగాలేకపోతే అసలు నిద్ర కూడా పట్టేది కాదనమాట. నేను ఒక ప్లేస్ లో ఇలానే వాష్రూమ్స్ వల్ల చాలా ఇబ్బంది పడ్డా. అండ్ ఇక్కడైతే వార్డ్రోబ్ ప్లేస్ చేశారనమాట. ఏదన్నా ఉంటే ఇందులో ప్లేస్ చేయడానికి ఈ మినీ వార్డ్రోబ్ అయితే ఉంటది మనకు. సో అదనమాట రూమ్ టూర్ అంతా కూడా. ఇంకా ఆ రోజు నైట్ కి చపాతీస్ ఆర్డర్ ప్లేస్ చేసుకునేసి తినేసి పండుకున్నాము. నెక్స్ట్ డే కి కంటిన్యూషన్ బ్లాగ్ నేను షేర్ చేస్తాను. ఇంతటితో ఈ వీడియో అయితే ఎంజాయ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్. టేక్ కేర్. బై.